పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. కాళేశ్వరం అధ్యయన కమిటీతో ఉత్తమ్ భేటీ, బ్రీఫ్ రిపోర్ట్ ని రేపు సీఎం కి ఇవ్వనున్న మంత్రి. రేపు కేబినెట్ భేటీలో ప్రెజెంటేషన్. ఎట్టి పరిస్థితుల్లో బనకచర్లని ఒప్పుకోం, తమ విజ్ఞప్తి మేరకే రిజెక్ట్ అయిందన్న ఉత్తమ్. లోకేష్ ని కేటీఆర్ ఎందుకు కలిశారన్న బట్టి. కేసీఆర్ తో బీఆర్ఎస్ నేతల భేటీ, కాళేశ్వరం రిపోర్టుతో పాటు కవితపైన చర్చ. స్థానిక ఎన్నికలపై కేసీఆర్ దిశానిర్దేశం. హైడ్రా కాంగ్రెస్ వాళ్లకి చుట్టం, పేదల ఇళ్లని మాత్రం కూలుస్తున్నారన్న కేటీఆర్. రేవంత్ అవినీతిని బీజేపీ కాపాడుతోందని ఆరోపణ. కొందరు ఎక్కువ ఊహించుకుంటున్నారు, నల్లగొండలో గెలుపోటములకి నాదే బాధ్యత. కవిత వ్యాఖ్యలకి జగదీష్ కౌంటర్లు. బీజేపీకి మత రాజకీయాలు తప్ప ఏమీ పట్టవు, బీజేపీకి శ్రీరాముడికి సంబంధమేంటన్న మహేష్. బీసీ కోటాపై కిషన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపణ. కాళేశ్వరంలో అవినీతినే వ్యతిరేకిస్తున్నాం, కరీంనగర్ బీజేపీ విభేదాలే తప్ప వర్గపోరు లేదు. మతం పేరిట కోటాని ఒప్పుకోమన్న రామచంద్రరావు. ఏడాది కూటమి పాలనపై చర్చకు సిద్ధం, జగన్ కి మంత్రి సత్యకుమార్ సవాల్. లిక్కర్ స్కామ్ లో అందరూ అరెస్ట్ అవుతారన్న మంత్రి. లిక్కర్ విధానంలో భారీ అవినీతి జరిగింది, సిట్ సీజ్ చేసిన 11 కోట్ల నిందితుడిదే. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు. దర్శనాలకి ఏఐ బెస్ట్ అంటున్న టీటీడీ, సాధ్యం కాదంటున్న మాజీ ఈవో ఎల్వి. 2-3 గంటల్లోనే దర్శనం కల్పిస్తామన్న చైర్మన్. సీఎం రేవంత్ ని కలిసిన చిరంజీవి, జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వక భేటీ. సినీ పరిశ్రమ అంశాలపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేఏ పాల్ లేఖ, కొందరు తనపై దాడికి యత్నించారని ఆరోపణ. భద్రత కల్పించాలని అమిత్ షాను కోరిన కేఏ పాల్. సాలూరులో సంధ్యారాణి ర్యాలీ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి సన్నాహం. ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది గిరిజనులు. ఫెర్టిలిటీ సెంటర్లో కొనసాగుతున్న తనిఖీలు, గ్రేటర్ హైదరాబాద్ లో 35 టీంలు. రేపు కూడా తనిఖీలు నిర్వహించే అవకాశం. చేవెళ్ల ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం, 6 ఐటీ ఉద్యోగుల అరెస్ట్. నిర్వాహకుడిపై కేసు, హిమాచల్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తింపు. హైదరాబాద్ లో కొత్తపేటలో డ్రగ్స్ విక్రయం, సందీప్ అనే వ్యక్తి అరెస్ట్. 13 గ్రాముల ఎండీఎంఏ, అరకిలో గంజాయి సీజ్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.